హాయ్ మామ. మనమైతే ఈరోజు రిమ్స్కి వెళ్తున్నాం. కడపలో రిమ్స్ కనుక చాలా పనులు ఉన్నాయి, అవన్నీ చెప్తాను. అవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి వెళ్తున్నాను. నేనైతే ఇంకా ఆటోలు ఎక్కి బయలుదేరాను మామ. మనకైతే బైక్ లేదు కదా, సో అలా అనేసి ఇంకా ఎక్కేసి రిమ్స్కి అయితే వెళ్ళాను. ఇంకా రిమ్స్ వచ్చేసి ఫస్ట్ కాకుండా సెకండ్ ఓపీ వార్డుకి అయితే వెళ్తున్నాను. అక్కడే వర్క్ ఉంది నాకు. ఇంకా నాతో పాటు మా సిస్టర్ కూడా వచ్చింది. అమ్మకు కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉందనేసి సో ఇద్దరం ఓపీకి అయితే వెళ్ళాము. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. అక్కడ చాలా క్రౌడ్ ఉండే. ఇప్పుడు కొత్తగా వచ్చేసి టోకెన్ సిస్టమ్ పెట్టారంట. అది చాలా ప్రాసెస్. నేను అక్కడికి వెళ్ళాను. మనకైతే అయిపోయింది ఈజీగా, ఎందుకంటే మనకు కొద్దిగా మొబైల్ యాప్ ఉంది, మనకి యూసేజ్ తెలుసు. కానీ మా లిటరల్లీ అది యూజ్ చేయనీకి చేతరాని వాళ్ళు విలేజెస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. నాకు అది ఒక్కటి నచ్చలేదు. మిగతావన్నీ హాస్పిటల్లో పోయి చూశాను. సో చాలా బాగుంది, నీట్, చాలా చాలా బాగుంది. కానీ ఇది కొద్దిగా చేంజ్ చేస్తుంటే బాగుంది అనిపించింది. కొత్త వాళ్ళు చాలా కష్టము. ఇంకా మేమైతే వెళ్తానే క్యూఆర్ స్కాన్ చేసుకున్నాము. అక్కడ మా సిస్టర్ ఇంకా ఓపీకి తీసేసుకుంటుంది, ఎందుకంటే మన దగ్గర యాప్ ఉంది, అయిపోయింది. ఇంకా నేను వచ్చేసి అక్కడ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. మా పాపకైతే బర్త్ సర్టిఫికేట్ కోసం వచ్చాను. నేను వెళ్ళి చూశాను, కానీ అప్పటికి ఎవ్వరూ అయితే రాలేదు మామ. ఇంకా మా సిస్టరు 11th నెంబర్ చెప్పారు, నేను అక్కడికి వెళ్తా అని చెప్పింది. నువ్వు ఒక్కని వెళ్ళి రారా పైకి అనేసింది. నేనైతే వెళ్తున్నాను. పైన కూడా ఎవరు ఉంటారు అనుకునే వెళ్తున్నాను, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసాము. ఉంటారా ఉండరా అనేసి ఆలోచిస్తూ నేనైతే పైకి వెళ్తున్నాను. స్టెప్స్ అయితే పొద్దున్నే ఎందుకు అనేసి ఇలా ఇటువైపు నుంచి వెళ్తున్నాను. ఇది కొద్దిగా ప్లెయిన్గా ఉంటుంది కదా, వెహికల్స్ వెళ్ళనీకే కన్వీనియంట్గా అన్నట్లుగా. సో అక్కడ వెళ్తున్నాను. నాకైతే ఎక్కడ ఎవరైతే కనపడలేదు మామ. నేను ఒక్కనే వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. ఎవరు అయితే నాకు కనపడలేదు. ఇంకా అలా మొత్తానికి అయితే సెకండ్ ఫ్లోర్ వెళ్ళేసాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ చూసినా ఒక్కరు కూడా లేరు మామ. చూడండి, కుర్చీలు కూడా ఖాళీగా ఉన్నాయి. అయితే టైం అవ్వలేదు మామ. అంతా అదే చెప్తున్నాను, టైం అవ్వలేదు, ఎవరు లేరు. ఇంకా నేను ఒక్కని ఏం చేయాలి పైన. సో అలా కాసేపు కూర్చుందాము అనుకున్నాను మామ. కూర్చున్నాను. సో క్లోజ్ చేస్తుంది కదా, కాసేపు కూర్చొనేసి ఎవరైనా వస్తే ఫస్ట్ మనమే ఉండొచ్చు కదా అని అనుకున్నాను. అలా చూశాను, ఎవరైతే రాలేదు. కాసేపు కూర్చున్నా సరే ఇంకా రారు అప్పుడే, కొద్దిసేపు ఉందాము అనుకున్నాను. సరే ఇంతలోనే మా సిస్టరు నాకైతే టోకెన్ ఇచ్చారు కదా, నేను అక్కడికి వెళ్ళి వస్తానని చెప్పారు. సరే నేను కూడా వస్తాను కదా, ఇక్కడ ఉండి ఒంటరిగా నాకు బోరు కొట్టేస్తుంది అనేసి నేను కూడా వెళ్ళాను. సో ఆమె అలా 11th వెళ్ళింది. ఇంకా నేనైతే హాస్పిటల్లో మనం ఉండలేం కదా, అలా మా మొబైల్ తీసుకునేసి బయటకు వచ్చేసాను. ఇక పైకి నడిచి హాస్పిటల్ అంతా నడిచి నాకైతే చెమటలు పట్టేశాయి. బయటకు వచ్చి కూర్చున్నాను. కొద్దిగా రిలాక్స్ అనిపించింది, ఎందుకంటే బయట అక్కడక్కడ కనపడుతూ ఉన్నారు మనుషులు. కొద్దిగా క్లైమేట్, చెట్లు కొద్దిగా బాగా అనిపించింది. మీరు చూడండి, పొద్దున్నే క్లీన్ చేస్తున్నానంటే మేమైతే ఎంత పొద్దుగాలు వెళ్ళాము, అంత పొద్దున్న ఎవరు ఉంటారు. మళ్ళీ ఒకసారి పైకి వెళ్ళాను. ఆ మేడం అయితే ఉన్నారు. మీరు మధ్యాహ్నం 1 గంటకు రండి అని చెప్పారు. నాకైతే దిమ్మ తిరిగిపోయింది. 1కి వచ్చేయండి ఇచ్చేస్తామన్నారు. అక్కడ నుంచి ఇంకా తప్పేదేముంది. ఇంకా నాకు బండి లేదని చెప్పాను కదా, నేనైతే ఇంకా సరే టైం ఉంది కదా అనేసి షోరూమ్కి వచ్చేసాను. అక్కడ కాల్ చేసినాను, బండి ప్రిపేర్ అయ్యింది, మీరు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పారు. సో అందుకని అది కూడా అయిపోతుంది కదా పని వేసి అక్కడ నుంచి సీదా హీరో షోరూమ్కి వచ్చాను. ఇంకా నా బండి అయితే ఫుల్ మేకప్ అయి రెడీగా ఉంది. ఇంకా వాళ్ళైతే ఇవి ఎక్స్చేంజ్ చేసిన పార్ట్స్ అని చూపించారు. సరే ఇవి ఇలా మార్చేసాము, ఇవి స్పేర్ పార్ట్లు ఎక్స్చేంజ్ చేసాము అనేసి. సరే ఎంత అయింది అని నేను బిల్లు చూస్తే చూడండి మామ, 11,045 రూపాయలు. నేను ఎందుకు బిల్లు కూడా పెట్టానంటే మీరు నమ్మరు కొంతమంది, ఏంటి 11,000 అనేసి. గేర్ బాక్స్ మొత్తం అంతా చేంజ్ చేశారంట మామ. గేర్ బాక్స్, గేర్ వీల్లులు, వైర్లు అన్నీ చెప్పాడు. మనకి ఏం తెలుస్తాయి, చేసాము ఇవన్నీ చెప్పారు. వీళ్ళు ఇంత అయింది అన్నారు. పోనీలే మన బైకే కదా అనేసి నేను కూడా ఇంకా తప్పేది ఏముంది, అది లేక చాలా ఇబ్బంది పడుతున్నా, అది కావాలి. సరే కామ్గా వెళ్ళి కట్టేశాను. ఇంకా అన్న అయితే ఏమైతే ఎక్స్చేంజ్ చేస్తామనేది చూపిస్తూ ఉన్నాడు. నేను ఇంకేం మార్చారా అని చూస్తున్నాను. ఇంకా ఇంతలోనే సరే ఇంకా వాళ్ళు బిల్లు వేసేవాళ్ళు వచ్చేసారు. సో బిల్లు అక్కడ చూద్దామని వెళ్ళాను. ఇంకా నాదే బిల్ అయితే చూస్తున్నాను, ఎందుకంటే అక్కడ కూడా మార్నింగ్ 10-10:30 అట్లా అవుతుంది, ఎవరు రాలేదు బిల్లు. సో మనకు కొద్దిగా ఫ్రీగానే ఉంది. బిల్ అయితే ప్రింట్ తీశారు.
అమౌంట్ ఎక్కువగా ఉంది కదా, ఏమైనా డిస్కౌంట్ చేయొచ్చేమో అని అన్న అయితే నా కోసం కొద్దిగా చూస్తున్నాడు. లిటరల్లీ బాగానే నా కోసం హెల్ప్ చేశాడు. ఇంకా అక్కడ నుంచి బైక్ అయితే బిల్లు కట్టి తీసుకుని బయటకు వచ్చేసాను. ఇంకా బండికి ఎందుకో స్టిక్కరింగ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఇంకా డైరెక్ట్గా అజంతా ఆర్ట్స్ దగ్గరికి వచ్చేసాను కడపలో. అది ఇంతకుముందు కూడా నాకు తెలిసింది నేను చదువుకునేప్పుడు కూడా. సో డైరెక్ట్ అక్కడికి వచ్చాను. నా బండికి అయితే ఇంకా స్టిక్కరింగ్ కోసం నేను చెప్పాను మోడల్స్. అన్న వాళ్ళైతే ప్రిపేర్ చేస్తున్నారు. నా బండికి ఎక్కువ చేయనీకి స్టిక్కరింగ్ అవైలబిలిటీ లేదన్నా, వేస్తే ముందు ఒకటి ఫ్రంట్ బ్యాక్ చిన్న నేమ్స్ వేసుకోవచ్చు అని చెప్పారు. సర్లేనేసి ఇంక నేను చెప్పాను. అన్న వాళ్ళైతే ఇంకా బ్యాక్ సైడ్ అయితే వేస్తున్నారు. అక్కడ సింపుల్గా వేసాను, చిన్నలాగా ఒక నేమ్ లాగా వేసాను, నా ఫ్యామిలీ అనేసి, గన్లూరు ఫ్యామిలీ అనేసి అలా ఇంటి పేరుతో వేసాను. ఇంకా ఫ్రంట్ మా స్టీజ్ ఫ్రంట్ వచ్చేసి అన్న వాళ్ళు వేసారు. ఇంకా మా షాల్ అన్నట్లుగా వేసారు. ఇంకా అదే సూటబుల్, ఇంకెక్కడ వేయనీకి లేదు, ఎక్కడ వేసినా బాగుండదన్నా అని చెప్పారు. ఇంకా సర్లేండి అనేసి ఆ బ్లాక్ కాంబినేషన్ రెడ్ వేసుకున్నాను. ఇంకా టైం ఉంది, 1 గంట అవ్వలేదు అనేసి ఇంకా నేను కడపలో అక్కడే ఉన్న మా పెద్దమ్మ ఇంటికి అయితే వెళ్ళాను. ఇంకా 1కి చెప్పారు కదా మనకు, అంతవరకు అక్కడికి వెళ్ళేసి కొద్దిగా రిలాక్స్ అవ్వచ్చు. ఇంకా కడపలకి ఎక్కడ తిరిగినా టైం అయిపోలేదు, ఇంకేం చేసేది అనేసి అలా వచ్చేసాను. అలా వచ్చి కొద్దిగా రిలాక్స్ అయ్యి మా పెద్దమ్మ అయితే రైస్ వేసింది, తిని వెళ్ళండి రాని. సరే ఇంకేముంది తినేసి కొద్దిగా రిలాక్స్ అయ్యేసి ఇంకా నేను బయలుదేరేసాను మళ్ళీ రిటర్న్. ఇంకా బండి తీసేసుకుని నేనైతే ఇంకా రిమ్స్కి వెళ్ళాను. ఇంకా నేను రిమ్స్కి బయలుదేరేసాను. అప్పటికి మేడం కరెక్ట్ 1:30 అయింది. మేడం ఉన్నారేమో అనుకున్నాను, కానీ ఉన్నారు. నేను పేరు చెప్పగానే ఇంకా మేడం వాళ్ళు సో చెప్పారు ఆల్రెడీ కాబట్టి తీసిపెట్టేసి నాకైతే సర్టిఫికేట్ ఇచ్చేశారు. సో ఇంకా ఫైనల్గా సర్టిఫికేట్ చేతికైతే తీసుకున్నాను. నా బైక్ కూడా చేతికైతే వచ్చేసింది, స్టిక్కర్ కూడా ఇచ్చేసాను, హ్యాపీ ఫీల్ అయ్యాను. సో దీనికోసం ఈరోజు నా వర్క్ అయితే వచ్చింది, కంప్లీట్ అయ్యింది. ఇంకా వెళ్తూ పెట్రోల్ పట్టించుకొని ఇంకా నా కడపలో పనులన్నీ క్లోజ్ చేసుకొని నేనైతే ఇంటికి రిటర్న్ అయ్యాను మామ. మీకు నేను చేసే వీడియోస్ నచ్చినట్టయితే మన ఛానల్ ఫస్ట్ టైం అయితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.